విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. కొత్త రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేషన్ కి రైల్వే మంత్రి ముహూర్తం కూడా ఖరారు చేశారు. అంతా ఓకే, మరి కేకే లైన్ సంగతి ఏంటి? ఈ ప్రాంత వాసుల డిమాండ్ ని రైల్వే శాఖ పరిగణలోకి తీసుకుంటుందా? కొత్త జోన్లో ఉద్యోగుల సర్దుబాటుపై రైల్వే యూనియన్లు ఏమంటున్నాయి? స్పెషల్ స్టోరీలు చూద్దాం. రాష్ట్ర పునర్విభజన హామీల్లో ప్రధానమైనది కొత్త రైల్వే జోన్ ఏర్పాటు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విశాఖలో జోన్ జీఎం కార్యాలయానికి భూముల కేటాయింపు జరిగింది. తర్వాత ప్రధాని మోదీ చేతుల మీదుగా 2025 జనవరి 8న విశాఖలో రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అయితే గెజెట్ నోటిఫికేషన్ రాకపోవడంతో అధికారిక కార్యకలాపాలు అమల్లోకి రాలేదు. జోన్లో డివిజన్ల వారీగా సాంకేతిక సర్దుబాట్ల విషయంలో మళ్లీ జాప్యం జరిగింది. అయితే విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన రైల్వే మంత్రి తీపి కబుర్ అందించారు. కొత్త రైల్వే జోన్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. How the control of a train is transferred from one zone to the other, and we have to set all those systems in place before we can actually make the announcement for a new zone. All those systems are now in place, and now we are ready to notify the new railway zone on 1st of June 2026. వీఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. కొత్త జోన్ కార్యకలాపాలు, ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. నూతనంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో మరికొన్ని సెక్షన్లు విలీనం చేస్తూ కొన్ని పాలనాపరమైన మార్పులు చేయాలని రైల్వే మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ పరిధిలోకి వచ్చే అరకు, కొత్త వలస సెక్షన్, కర్నూలు, డోన్లను కొత్త జోన్లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు. అయితే ఈ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని అశ్విని వైష్ణవ్ ముఖ్యమంత్రికి తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ మీద బహిరంగ సభలోనే రైల్వే మంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మేము రైల్వే మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి ఇంతవరకు కూడా ఆల్మోస్ట్ ఆఫీస్ అంతా కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు డెక్ బిల్డింగ్లోనే 2 ఫ్లోర్స్లోనే మనకు ఫుల్ టీమ్ రన్ అవుతుందండి. అయితే గెజిట్ నోటిఫికేషన్ మాత్రం మీకు జూన్ 1 కల్లా వస్తుందని చెప్పి తెలియజేస్తాం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ రాష్ట్రమంతా ఉండేలా దాదాపు 3000 కిలోమీటర్లతో పరిధిని గుర్తించారు. ఈ జోన్ పరిధిలో రన్నింగ్ ట్రాక్ 5037 కిలోమీటర్ల వరకు ఉందని చెబుతున్నారు. ఇటీవల దక్షిణ కోస్తా రైల్వే జోన్లోని విశాఖ డివిజన్ పరిధిలోకి కుర్దా డివిజన్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం సెక్షన్ను మార్చారు. అయితే కేకే లైన్లో ఉన్న 12 రైల్వే స్టేషన్లు ఏపీ పరిధిలో ఉన్నాయి. కేకే లైన్ పూర్తిగా కోల్పోతే డివిజన్ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని, గిరిజన ప్రాంతంలో అనుబంధంతో పాటు ఇక్కడ ప్రాంత సెంటిమెంట్తో ముడిపడి ఉందని వైసీపీ ఎంపీ తనూజారాణి పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించారు. వామపక్షాలు కూడా కేకే లైన్ కావాలని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశాయి. కొత్త వలస, కిరండోల్, కేకే లైన్ ని దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపే అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ ఉంది. రైల్వేకు ఆదాయం తెచ్చిపెట్టే కేకే లైన్ లేకుండా జోన్ ఎందుకు అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కేకే లైన్ లేకుండా రైల్వే జోన్ కేటాయిస్తే గుండెకాయ లేకుండా ఇవ్వడమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం అరకు సెక్షన్ వరకైనా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మార్చాలని డిమాండ్ వినిపిస్తోంది. కేకే లైన్తో కూడిన, కిరండోల్ లైన్తో కూడిన రైల్వే జోన్ వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రయోజనం ఉంటుంది, న్యాయం జరుగుతుంది. కానీ దాని గురించి చంద్రబాబు నాయుడు గారి కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మళ్ళీ కేకే లైన్ లేకుండానే ఏదైతే ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరే సెక్టార్స్ అన్నీ కూడా విశాఖపట్నం జోన్ కాకుండా పక్క జోన్లు కేటాయించి ఈరోజు ఆదాయ వనరుగా ఉన్నటువంటి కేకే లైన్ లేకుండా ఈరోజు మనకు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీకి అవేమీ కూడా పట్టలేదు. మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కేకే లైన్ ఏదైతే ఉందో విశాఖపట్నం జోన్లో, దాన్ని మళ్ళీ ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే పెట్టారు. కొత్త వలస నుంచి కిరండోల్ ఏదైతే మేజర్ పార్టు విశాఖపట్నం, విజయనగరం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి కేకే లైన్ ఏదైతే ఉందో దీన్ని కూడా తీసుకొని వెళ్ళి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో పెట్టడం అనేటువంటిది ప్రజలెవరు కూడా దీన్ని అంగీకరించట్లేదు. ఈ పోరాటం జరిగిందే వాల్టేర్ డివిజన్ మొత్తం అంతా కూడా వైజాగ్ జోన్లో ఉండాలనేటువంటిది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకరికొకరు 2 ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకుండా విశాఖపట్నం రైల్వే జోన్లో కేకే లైన్ కంపల్సరీగా
దాన్ని కలపాలని చెప్పి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖలోని ముడిసర్లోవ ప్రాంతంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జీఎం కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. అప్పటి వరకు రైల్వే జోన్ జీఎం తాత్కాలిక కార్యాలయాన్ని విఎంఆర్డీఏ భవనంలోని 2 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. జోన్ కార్యకలాపాలకు అవసరమైన కీలక అధికారుల నియామకం కూడా పూర్తయింది. సౌత్ కోస్టల్ జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో ఉద్యోగుల సర్దుబాటు విషయంలో రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో పనిచేసేందుకు ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరారు. దీంతో దాదాపు 3,000 మంది వరకు ఆసక్తి చూపారు. వాస్తవానికి విశాఖ జీఎం కార్యాలయంలో పనిచేయడానికి 1,200 మంది సిబ్బంది అవసరం. జోన్ మొత్తానికి కలిపి 17,000 మంది వరకు సిబ్బంది చేయనున్నారు. అందులో భాగంగానే సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో పనిచేసేందుకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని రైల్వే శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా కొలిక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. జోన్ ఏర్పాటులో సాంకేతిక పరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రక్రియ పూర్తి చేస్తున్నందువల్ల గెజెట్ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతోంది. కేకే లైన్ అంశం కూడా ఉద్యోగుల సర్దుబాటుపై కీలక ప్రభావం చూపుతోంది. ఇప్పటికే రైల్వే ఉద్యోగుల్లో చాలా మంది తెలుగువారు రాయగడ, ఖుద్దా డివిజన్లలో పనిచేస్తున్నారు. ఒకవేళ సాంకేతిక పరమైన అంశాలతో కేకే లైన్ రాకపోతే తమ పరిస్థితి ఏంటి అనేది ఆ ఉద్యోగుల ఆందోళన. కేకే లైన్లోని ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా సమస్య ఎదురైతే రాయగడకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆందోళన మరింత ఎక్కువైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న జోన్ పరిధిలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే రైల్వే యూనియన్లు రైల్వే పెద్దలతో చర్చలు చేస్తున్నారు. కేకే లైన్, కేఆర్ లైన్లో మా ఎంప్లాయీస్ కార్మికులు కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు విశాఖపట్నం రావాలి అన్న ఆలోచనతోనే ఇప్పటివరకు ఉండడం జరిగింది. కానీ జోన్ బైఫర్కేషన్ వల్ల వారి యొక్క ట్రాన్స్ఫర్స్ విషయంలో కానివ్వండి, వారి ఇక్కడికి ఎప్పుడు వస్తారనే విషయంలో కార్మికులలో ఆందోళన నెలకొని ఉంది. దీనికి జోనల్ లెవెల్లో అలానే రైల్వే జాతీయ స్థాయిలో కూడా చర్చించి ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకురావాలి అని చెప్పి తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది. జూన్ 1వ తేదీన గెజెట్ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి అధికారికంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మరి కేకే లైన్ ఉద్యోగుల సర్దుబాటు అంశంపై నెలకొన్న సందిగ్ధానికి సానుకూల పరిష్కారం దొరుకుతుందా? ఈ అంశంపై రైల్వే శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.